వైసీపీ మార్కు, ముఖ్యంగా జగన్ మార్కు శవ రాజకీయాలకి ఇది ఇంకొక ఉదాహరణ అండి. ఇంకొక ఉదాహరణ మాత్రమే. గతంలో ఎన్నో జరిగాయి, రేపు ఉదయం కూడా జరుగుతాయి. ఎక్కడ శవం కనిపిస్తే దాన్ని రాజకీయం చేయాలనుకునేది ఆయన తండ్రి భౌతిక కాయం దగ్గర నుంచి మొదలైన, ఆ తర్వాత ఓదార్పు యాత్రలు పెడితే ఇలా చేసిన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసిన శవ రాజకీయాలు చూసాము. ఈ రోజు వింత ఏంటంటే, సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి అతను ఎందుకు చనిపోయాడో కారణాలు స్పష్టంగా అందరికి తెలుస్తున్నాయి. సంవత్సరం తర్వాత ఓదార్పు పేరుతో ఏదో ఒకటి రాష్ట్రంలోని అల్లకల్లోలం సృష్టించడం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి 10 రోజులకు ఒక శవం దొరుకుతుందా, ఇంకేదన్నా ఒక పనికిరాని కారణం దొరుకుతుందా అని చేస్తున్న పనులే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అటు అధికారంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రజలకు సంపాదించని చేయలేదు, ఈ రోజు కూడా. ముఖ్యంగా బాధ ఏంటంటే, ఆ రోజే ఇద్దరికి, ఒకతను చనిపోయారు, ఇతనికి గాయాలయ్యాయని తెలిసి కూడా చాలా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడిన ఆ నాయకులు గాని, ముఖ్యంగా మాజీ వైసీపీ మంత్రులు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఈ రోజు చాలా క్లియర్ గా మీ వీడియోలో కనిపిస్తున్న ఈ సంఘటన మీద ఈ రోజు వాళ్ళు మీడియాకు ముందుకొచ్చి ఏం మాట్లాడతారని మాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఈవెన్ వైసీపీకి సపోర్ట్ చేసే వ్యక్తి కూడా చూస్తున్నాడు.